హాయ్ అండి. ఈరోజు నేను బిసిబెల్లబాత్ చేసుకుంటున్నానండి. ఇంట్లో ఉన్న కాయగూరలతోనే చేసుకుంటున్నాను. ముందుగా కుక్కర్ తీసుకొని బియ్యము, బ్యాళ్ళు, పెసరు బ్యాళ్ళు నానేసుకున్నానండి. కుక్కర్లో వేసుకొని కాయగూరలన్నీ ఇందులో వేసుకోవాలి. ఉల్లిగడ్డ, టమోటా, బీన్స్, క్యారెట్, బఠానీ. ఇందులో ఉప్పు, కారం, పసుపు, ఒక 4-5 గ్లాసులు వాటర్ వేసుకొని, కొత్తిమీర వేసుకొని స్టవ్ అంటించుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టుకొని, ఇలా మూత తీసుకున్న తర్వాత కొంచెం చింతపండు రసము, బిసిబెల్లబాత్ పౌడర్ దొరుకుతుందండి బయట, పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, గోడంబి, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ప్లేట్లో బూందీతో తింటే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.